దేశ రక్షణ భవిష్యత్తు గౌరవం కోసం కేంద్రంలో సిపిఎం ఇండియా కూటమిలో చేరి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోరాటం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ జరిగిన సిపిఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ముక్కలు చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్లు చూస్తున్నాయని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల మహిళల పుస్తెలు గుంజుకుని ముస్లింలకు ఇస్తారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. రైతు బంధు 4-5 రోజుల్లో అందరికీ వస్తుందని, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. మోడీ ప్రభుత్వం రావద్దు అని ఒకవేళ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదన్నా తప్పు చేస్తే నిర్ముఖమాటంగా నిలబెట్టి అడగగలిగేది సిపిఎం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈనాడు భారతదేశానికి వచ్చినటువంటి కష్టాన్ని, ఇబ్బందిని, భవిష్యత్తులో జరగబోయేటటువంటి నష్టాన్ని గుర్తించినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇండియా కూటమిలో చేరి ఈనాడు దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులైనటువంటి బీజేపీని, ఈ దేశాన్ని విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని, అదేవిధంగా మతాల పరంగా, కులాల పరంగా, వర్గాల పరంగా ఎడగొట్టగలిగేటటువంటి వాళ్ళ ప్రకటనల్ని ఎండగట్టాలని ఈనాడు ఇండియా కూటమిలో భాగస్వామి అయి భారతదేశ రక్షణ కోసం, భారత ప్రజల గౌరవం కోసం, భారత ప్రజల భవిష్యత్తు కోసం ఇండియా కూటమిలో సిపిఎం అగ్రభాగాన నిలిచింది. కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలన్నా మీ సహాయ సహకారాలతోటి ముందుకు పోయేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొద్ది రోజుల క్రితం అందరి సహకారంతో అధికారంలోకి వచ్చింది.